మీ జీవితంలో ఉన్న చాలా బాధలకి కారణం ఈ ప్రపంచం కాదు, మీలో ఉన్న మీకు తెలియని అహంకారం. ప్రతి మనిషిని ప్రేమించాలనుకునే మనిషి ఎప్పుడూ ఏదో ఒక మూలన బాధపడుతూనే ఉంటాడు. కానీ తానే ఒక ప్రేమగా మారిపోయిన మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా బాధ పెట్టలేదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఈ ఒక్క సత్యం మీ మైండ్లో దిగితే మీరు బ్రతికే విధానం, చూసే దృక్పథం పూర్తిగా మారిపోతాయి. నిజం మాట్లాడుకుందాం. మీరు ఈరోజు ఏ విషయంలో బాధపడుతున్నారు? ఎవరు మిమ్మల్ని సరిగ్గా ప్రేమించలేదనా? మీరు ఇచ్చినంత ప్రాధాన్యత మీకు తిరిగి ఇవ్వలేదనా? లేక మీరు ఎంత చేసినా మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదనా? మీరు ప్రతి ఉదయం లేవగానే లోపల పడే తపన ఒకటే, నన్ను అందరూ ప్రేమించాలి, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ అర్థం చేసుకోవాలి. కానీ మీ జీవితంలో మీరు ఏ ఒక్కసారైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? అసలు నేను ప్రేమగా మారానా అని. మనిషి ప్రేమ కోసం లోకమంతా భిక్షాటన చేస్తున్నాడు, కానీ తానే ప్రేమగా మారవచ్చనే పెద్ద సత్యాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయాడు. మీరు ఒకరిని ప్రేమించడం వేరు, మీరే ఒక ప్రేమగా మారిపోవడం వేరు. చాలా మంది ప్రేమని ఒక బంధంగా, ఒక డీల్ గా చూస్తుంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి అనేది వ్యాపారం. మీరు మీ భార్యని ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. కానీ ఈ ప్రేమలన్నీ పరిస్థితులు మారినప్పుడు మారిపోయే తాత్కాలిక భావోద్వేగాలు మాత్రమే. రామకృష్ణ పరమహంస ఏమన్నారో తెలుసా? మీరు ప్రేమించే వ్యక్తిగా మిగిలిపోకండి, స్వచ్ఛమైన ప్రేమగా రూపాంతరం చెందండి అని. ఆకాశంలో ఉన్న సూర్యుని ఒకసారి చూడండి. సూర్యుడు ఏంటంటే, నేను చెట్టుకు వెలుగునిస్తాను, ఆ మురిగుంటకి వెలుగునివ్వను అని చెప్పేసి తనేం సపరేట్ గా వెలుగుని ఎవరికి ఇవ్వాలో అని చెప్పేసి ఎంచుకోడు. బేసికల్ గా సూర్యుడు వెలుగుని ఇవ్వడు, సూర్యుడే వెలుగు అనమాట. అలాగే మీలోని ప్రేమ కూడా ఒకరిని ఎంచుకోకూడదు. ఇలాంటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాను, అలాంటి వాళ్ళతో ప్రేమగా ఉండను, బాగా రిచ్ గా ఉన్న వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాను, అలా ఉండకూడదు. మీరే ప్రేమగా ఉండాలి, మీరంటేనే ప్రేమగా ఉండాలి. అందులోనూ అది మీ సహజ స్వభావం కావాలి. మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా మీ వద్దకు వస్తే ప్రేమించడం, రాకపోతే ద్వేషించడం. ఇది సగటు మనిషి అహంకారం చేసే వికృత క్రీడ అనమాట. సూర్యుడు తాను వెలుగు ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రయత్నం చేయడు, అతని ఉనికిలోనే వెలుగుంది. పువ్వు సువాసనను పంచాలని చెప్పేసి పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఏం వేయదు. పరిమళం అనేది దాని నైజం. మరి మీ ఉనికి ఏంటి? మీ నైజం ఏంటి? సరిగ్గా ఆలోచిస్తే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మీరు మోస్తున్నది ఒక పెద్ద ప్లాస్టిక్ ఇమేజ్. ఆ ఇమేజ్ పేరు అహంకారం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక ఖాళీ పాత్రని పట్టుకుని తిరుగుతున్నారు. నా పాత్రలో కొద్దిగా ప్రేమ వేయండి, నా పాత్రలో కొద్దిగా గుర్తింపు వేయండి అని చెప్పేసి అడుక్కుంటున్నారు. ఒక భిక్షగాడు ఇంకో భిక్షగాడిని అడిగితే ఏం దొరుకుతుంది? బాధ, అసంతృప్తి, నిరాశ మాత్రమే మిగులుతాయి. మీరు ఎంతసేపు ఇతరుల నుంచి పొందాలని చూస్తున్నారే తప్ప మీ నుంచి ఇతరులకి ఏమివ్వాలి అని చెప్పేసి ఏ రోజన్నా ఆలోచించారా? రామకృష్ణ పరమహంస గారు చాలా సింపుల్ గా ఒక మాట చెప్పారు. నదిలో నీళ్లు ఉన్నంత వరకు దాహం వేసిన ప్రతి జీవి అక్కడికి వస్తుంది. అది మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు. అంతేగాని నీరే సపరేట్ గా నన్ను తాగండి అని చెప్పేసి ప్రచారం చేసుకోదు కదా. అలాగే మీ మనస్సు అహంకారాన్ని వదిలేసి ప్రేమగా మారినప్పుడు మీరు ప్రశాంతత కోసం సపరేట్ గా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచమే మీ ప్రశాంతతను చూసి మీ దగ్గరకు వస్తుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తున్న అసలైన శత్రువు బయట ఎక్కడో లేడు, అది మీలోనే దాక్కుని ఉన్న అహంకారం. మీకు ఎప్పుడైనా విపరీతమైన కోపం వస్తుందా? ఎందుకు? ఎవరూ మిమ్మల్ని సరిగ్గా గౌరవించలేదని, లేకపోతే మీ మాట వినలేదని, లేకపోతే మీకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించలేదని. మీకు ఎప్పుడో ఒకసారి లోపల బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఎవరో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని. మీలో అసూయ పుడుతుంది. ఎందుకు? పక్కవాడు మీకంటే 4 అడుగులు ముందుకు వేశాడని. అది డబ్బు రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగ రూపంలో అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన వీటి వెనకాల ఒకడు నక్కి ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. వాడెవడో కాదు, మీ అహంకారం అన్నమాట. ఈ అహంకారం ఎక్కడైతే గట్టిగా పాతుకుపోయి ఉంటుందో అక్కడ ప్రేమ అనే సజీవ జలం ప్రవహించదు. ఈ ఆధునిక ప్రపంచంలో మీ అహంకారాన్ని పెంచి పోషించడానికి ఒక పెద్ద వ్యవస్థే పనిచేస్తుంది, ముఖ్యంగా సోషల్ మీడియా. ప్రతిరోజు పొద్దునే లేచి మీ చేతిలో ఫోన్ పట్టుకొని మీరేం చూస్తున్నారు? ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎవరు మీ ఫోటో కింద కామెంట్ చేశారు, ఎవరు మీ స్టేటస్ చూడలేదు. నెమ్మదిగా మీ హృదయానికి ఉండే అసలైన విలువని మీ ఆత్మ నిర్ణయించడం మానేసింది. ఎవరో ఇతరుల ఫోన్ స్క్రీన్ మీద కనిపించే చిన్న లైక్ లేదా డిస్లైక్ మీ సంతోషాన్ని నిర్ణయిస్తుంది. నేను వాట్సాప్ స్టేటస్ పెడితే ఎంతమంది చూశారు, దానికి జెన్యూన్ గా ఎంతమంది లైక్ చేశారు, ఇవే అవతల వాడి ప్రేమ అంటే. ఇలా చూసేదాన్ని ప్రేమ అనరు, బానిసత్వం అంటారు. అందులోని ఆధునిక మానవుడు కొని తెచ్చుకున్న అతిపెద్ద బానిసత్వం ఇది. రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. అద్దం మీద దట్టమైన ధూళి పేరుకుపోతే అందులో మీ నిజం
నిజమైన ముఖం కనిపించదు అని. మీ మనస్సు అనే అద్దం మీద అహంకారం, ఇమేజ్, సొసైటీ గుర్తింపు అనే మురికి పేరుకుపోయింది. అందుకే మీ లోపల ఉన్న నిజమైన శ్రేయస్సు, స్వచ్ఛమైన ప్రేమ మీకు కనిపించడం లేదు. మనం ఈ రోజుల్లో ప్రేమిస్తున్నది నిజమైన మనుషులని కానే కాదు, మన మనస్సులో మనం తయారు చేసుకున్న ఊహల్ని. ఎవరైనా ఒక వ్యక్తి మీ ఊహలకి, మీ నియమాలకి తగ్గట్టు ప్రవర్తిస్తే అబ్బా వీడు చాలా మంచివాడని చెప్పేసి వాడిని నెత్తి మీద పెట్టుకుంటాం. ఆ వ్యక్తి తన స్వభావాన్ని బట్టి కొద్దిగా మారిన మరుక్షణమే నువ్వు మారిపోయావు, నన్ను మోసం చేసావని చెప్పేసి నిందిస్తాం. అసలు ఇక్కడ మారింది ఎదుటి వ్యక్తి కాదు, మీ మైండ్లో ఉన్న అవాస్తవికమైన ఊహ. మీరు ఎదుటి మనిషిని ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించడం లేదు, మీ అహంకారానికి సరిపోయేలా వాళ్ళు నటించాలని కోరుకుంటున్నారు. ఈ నాటకం ఎన్నాళ్ళు నడుస్తుంది? అందుకే ప్రతి సంబంధంలోనూ గొడవలు, మానసిక అలసట. రామకృష్ణ పరమహంస గారు జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆయన ప్రతి జీవిలోనూ ఆ దివ్యమైన సత్యాన్ని చూశారు. ఒక చిన్న చెట్టును చూసినా, ఒక పశువును చూసినా, చివరికి తప్పు చేసిన మనిషిని చూసినా ఆయనలో కలిగింది అసహ్యం కాదు, కేవలం అమితమైన కరుణ. ఎందుకంటే ఆయన నేను అనే చిన్న గీతని దాటిపోయారు. మీరు ప్రతి చోట నేను, నాది, నా అనుకూలత అనే ఐడెంటిటీని పట్టుకొని వేలాడుతున్నారు. అహంకారం అంటే నేను ప్రత్యేకమైన వాడిని అనుకోవటం, ప్రేమ అంటే మనందరం ఒకటే అనే అనుభూతి చెందటం. ఈ రెండు ఒకే హృదయంలో ఒకే సమయంలో నివసించలేవు. అహంకారం ఉంటే ప్రేమ బయటికి వెళ్ళిపోతుంది, ప్రేమ వచ్చి నిలబడితే అహంకారం మట్టిలో కలిసిపోతుంది. ఒకసారి చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు ఎప్పుడు అంత ఆనందంగా స్వేచ్ఛగా ఎందుకుంటారో తెలుసా? వాళ్ళకి ఏ స్టేటస్ సింబల్ లేవు, సొసైటీలో మెయింటైన్ చేయాల్సిన ఫోటో ఇమేజ్ అయితే అస్సలు లేదు, పక్కవాడిపై గెలవాలనే విషపూరితమైన పోటీ అస్సలే లేదు. వాళ్ళు వర్తమానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రేమని సహజంగా అనుభవిస్తారు. కానీ మనిషి వయసు పెరిగే కొద్దీ లోపల పరిణితి పెరగడం లేదు, కేవలం అహంకారం మాత్రమే పెరుగుతుంది. జ్ఞానం అనుకుని మనం నేర్చుకున్నది చాలా వరకు అహంకారానికి పూసే రంగు మాత్రమే. మీరు ప్రతిరోజు సంబంధాల్లో చేస్తున్న అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? ఏ చిన్న బంధంలో అడుగుపెట్టినా, ఏ మనిషితో మాట్లాడుతున్నా మీ మనస్సులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఈ మనిషి వల్ల నాకేం దొరుకుతుంది? వీడి వల్ల నాకు ఎంత లాభం? వీడి వల్ల నాకు ఎంత నష్టం? వీడి వల్ల నాకు ఎంత గౌరవం? జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్నని రివర్స్ చేసి అడిగారా? నేను ఈ వ్యక్తి జీవితంలోకి ఎలా ఒక వెలుగులా మారగలను? ఈ హృదయానికి నేను ఏ రకంగా ఓదార్పు ఇవ్వగలను అని. ఈ ఒక్క ప్రశ్న గనక మీ మనస్సు లోతుల్లోకి బలంగా దిగితే మీరు ప్రపంచాన్ని చూసే కోణం మారిపోతుంది. రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు. ఒక వంట పాత్రలో పాలు మరిగేటప్పుడు పాలు పైకి పొంగి రావటం మీరు చూసే ఉంటారు. ఆ పాలు పొంగుతున్నప్పుడు కొద్దిగా మంచినీళ్లు చల్లితే ఏమవుతుంది? ఆ పొంగు వెంటనే తగ్గిపోయి పాలు శాంతిస్తాయి. మన జీవితంలో అహంకారం అనే పొంగు పైకొచ్చినప్పుడు కరుణ, ఉదారత, ప్రేమ అనే నీటిని చల్లడం నేర్చుకోవాలి. చాలా మంది అనుకుంటారు ప్రేమించడం అంటే నా బలహీనత అని. ఒకడు నిన్ను తిడితే నువ్వు మళ్ళీ తిరిగి తిట్టకపోతే సమాజం నిన్ను చేతకాని వాడు అనుకుంటుందని భయం. కానీ అసలైన నిజం ఏంటంటే కోపం రావడం, ప్రతీకారం తీర్చుకోవడం ఎవరైనా చేస్తారు. దానికి ఏ అర్హత అవసరం లేదు, అది మృగ స్వభావం మాత్రమే. కానీ నిన్ను గాయపరిచిన మనిషిని కూడా అర్థం చేసుకొని క్షమించి ముందుకు వెళ్లడం ఉందే, అది సాధారణమైన విషయం కాదు, అది అత్యున్నతమైన ఆత్మబలం. పగ సాధించడం సులభం, క్షమించడం అత్యంత కష్టం. ఎందుకంటే క్షమించాలంటే మీ లోపల ఉన్న అహంకారం చావాలి. ఆ అహంకారాన్ని చంపే ధైర్యమే పరమహంస చెప్పిన అసలైన ఆధ్యాత్మికత. అహంకారం చావడం అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కాదు, మీలోని నిజమైన స్వరూపాన్ని గుర్తించడం. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వందలాది మంది మేధావులు, విద్వాంసులు వచ్చేవారు. పెద్ద పెద్ద గ్రంథాలు చదివి తమకంతా తెలుసు, ఇంత తెలుసు అని చెప్పేసి విర్రవీగుతూ మాట్లాడేవారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఒకటే చెప్పేవారు: పుస్తకాల నిండా ఉన్న సమాచారం మీకు జ్ఞానాన్ని ఇవ్వదు, అది కేవలం మీ అహంకారానికి మరో కిరీటాన్ని మాత్రమే తొడుగుతుంది. నిజమైన విద్య, నిజమైన జ్ఞానం మనిషిని వంచుతుంది. పండ్లు ఉన్న చెట్టు ఎప్పుడూ కిందకే వంగుతుంది, ఎండిపోయిన కర్ర మాత్రం నిటారుగా ఉండి విరిగిపోతుంది. మీరు మీ జీవితంలో విరిగిపోవాలనుకుంటున్నారా, లేక పండ్లతో బరువెక్కి లోకానికి నీడనిచ్చే చెట్టులా మారాలనుకుంటున్నారా? మీరు మారాలంటే మొదట నేను గొప్ప అనే భ్రమ నుంచి బయటికి రావాలి. ఈ విశాలమైన విశ్వంలో మీ ఉనికి ఎంత? కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు ఉన్న ఈ అనంతంలో ఈ భూమి మీద ఒక చిన్న ధూళికణం. ఆ ధూళికణంలో ఉన్న ఒక చిన్న దేశం, అందులో ఒక చిన్న నగరం, దాంట్లో మీరు. మరి దేని గురించి ఈ అహంకారం? ఏ హోదా గురించి ఈ అహంకారం? ఏ డబ్బు గురించి ఈ అహంకారం? ఈ సత్యాన్ని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మీ లోపల ఉన్న అహంకార గోడలు ఒక్కొక్కటిగా కూలిపోవడం ప్రారంభిస్తాయి.
కరిగిస్తాయి. అహంకారం కరిగిపోయిన రోజే మీ హృదయంలో నిజమైన ప్రేమ చిగురించడం మొదలవుతుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన అత్యున్నతమైన పరమ సత్యం ఇదే. ప్రేమించడానికి ప్రయత్నించడం ఆపేయండి, మీరే ప్రేమగా మారిపోండి. సూర్యుడు ప్రత్యేకంగా ఆకాశంలో నిలబడి నేనెప్పుడు వెలుగునివ్వాలి అని చెప్పేసి కష్టపడి ప్రయత్నించడు. సూర్యుడు ఉనికిలోనే వెలుగుంది. మీరు కూడా నేను ప్రతి ఒక్క మనిషికి గౌరవాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషిని ప్రేమతో ఆప్యాయంగా పలకరించాలి అని చెప్పేసి పని కట్టుకొని చేయమాకండి. మీరే ప్రేమగా మారిపోండి. మీరు ప్రేమగా మారిన ఆ క్షణం మీరు ఇక ఎవరి వద్దకు వెళ్లి ప్రేమ కోసం చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని చూసిన ప్రతి మనస్సు మీ ప్రశాంతతని అనుభవిస్తుంది. మీ ఉనికిలోనే ఒక విచిత్రమైన ఉపశమనం లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న చీకటి, ద్వేషం, ఒంటరితనం, మానసిక బాధలు సూర్యుడు కాంతికి మంచు బిందువులు కరిగిపోయినట్లు వాటంతటవే మాయమైపోతాయి. ఈ ప్రపంచాన్ని మార్చాలని, ఎదుటి మనుషులను సరిదిద్దాలని పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసే ముందు మొదట మీ హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకోండి. ఎందుకంటే హృదయంలో ద్వేషాన్ని, అహంకారాన్ని దాచుకున్న మనిషి 100 మందికి నీతులు చెప్పినా ఒక్కరి జీవితాన్ని కూడా మార్చలేడు. కానీ తానే ఒక ప్రేమగా మారిపోయిన ఒక మనిషి లక్షలాది హృదయాలలో జ్ఞాన దీపాలు వెలిగించగలడు. చివరిగా ఒకటే ఆలోచించండి, మీరు మీ జీవితాంతం ప్రేమ కోసం అల్లాడే ఒక ఖాళీ పాత్రలా మిగిలిపోతారా, లేక మీలోని అహంకారాన్ని కాల్చేసి లోకానికి వెలుగునిచ్చే సూర్యుడులా మారిపోతారా? ఎలా మారుతారో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.